అక్కడ ఒక ప్రొఫెసర్ కూడా చెప్పిండు కదా, రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తున్నాడు, విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అదేం స్టేట్మెంట్ ఫస్ట్ అర్థం కాలే మాకు. అదే కాసిం సార్ మాటలను మీరు ఎట్లా చూస్తారు మరి, ఆ ప్రొఫెసర్ మాటలను? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజలకు అందరికీ అనుకూలంగానే ఉంది, ఒక విద్యను కూడా ప్రేమిస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి, ప్రేమలో పడ్డాడు అని చెప్తున్నాడు. ఒక ప్రొఫెసర్ మాట్లాడవలసిన మాటలు 100% అట్లా మాట్లాడద్దు. ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఆ స్టేట్మెంట్స్ ఇచ్చే క్రమంలో అంటే ఒక అర్థం అవ్వాలి అని అన్న క్రమంలో వాళ్ళు అట్లా మాట్లాడినరు, కానీ అది డిఫరెంట్గా పోయింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ గీత అనే కాదు విద్యను కూడా ప్రేమిస్తున్నారు అని అంటే ఎవరికి అర్థం కాలే. ఫస్ట్ చెప్పే విధానం ఎట్లున్నాయంటే గీత అంటే వాళ్ళ వైఫ్, విద్య అంటే ఎవరు, ఇప్పుడు ఏ ఆడపిల్లని ఈయన ప్రేమిస్తున్నాడు అన్న రకంగా ఫస్ట్ పోయింది, పోర్ట్రేట్ అయింది. ఒక ప్రొఫెసర్ అట్లా మాట్లాడడం, ఇప్పుడు విద్యను చదువుని ప్రేమిస్తున్నారు, చదువుకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి మాట్లాడితే అది క్లియర్ మెసేజ్ పోతుంది. కానీ వారు దాన్ని వక్రీకరించి డిఫరెంట్గా విద్యను ప్రేమిస్తున్నారు అంటే అందరికి అర్థం కాలేదు, తెల్లముఖం వేసిండ్రు. ప్లస్ ఒక దేవతని పట్టుకొని, ఇప్పుడు ఎవరైనా కూడా ఆ అమ్మవారిని ప్రేమించడం కాదు, భక్తితోని కొలుస్తారు అమ్మవారిని. భక్తి అనేది భక్తితోటి అమ్మవారిని ఇది చేయాలి. కానీ వారేమో ప్రేమించడము అని ఒక సర్కాస్టిక్గా మాట్లాడడము, దేవత కూడా సరస్వతి మాతను కూడా అట్లా ఇన్సల్ట్ చేసి మాట్లాడినట్టు ఆ స్టేట్మెంట్స్ ఉండడం అనేది తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాం. అట్లా మాట్లాడేది లేకుండే, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఈ బీజేపీ నాయకులకి ఈ స్టేట్మెంట్లు కనిపిస్తలేవా? బీజేపీ నాయకులు ప్రతి ఒక్క అంశాన్ని వదలరు కదా, రిలీజన్ని దేవుళ్ళని ఏది వదలరు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు 2 రోజులకు నిద్రలేసారు, అప్పుడు దాకా వాళ్ళకి తెలివి అర్థం కాలే ఆయన అన్నది. తర్వాత ఈ ఓయూలో ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా ఏమనలే. అదే కాకుండా పోలీస్ వాళ్ళు మన మీడియాకు సంబంధించిన అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వ్యక్తిని కూడా వారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు చేయి పట్టుకొని ఆల్మోస్ట్ ఏమంటారు తిప్పేసిండ్రు, దాడి చేసుకుంటా మీద వచ్చి మాట్లాడుకుంటా దూషిస్తూ మాట్లాడడం అవన్నీ జరుగుతున్నా మరి బీజేపీ నాయకులు ఎక్కడ పోయినారు? మరి ఇవి కనిపించట్లేదా? కాంగ్రెస్ పార్టీ చేసేవి కనిపించట్లేదా? ఏది వాళ్ళకి అవసరమైన విషయాలు మాత్రమే చూయించుకుంటా మాట్లాడుకుంటా ప్రజలని ఏంటంటే ఏదైనా అంశం మనం సీరియస్గా ప్రజలలోకి తీసుకెళ్ళాలి అని అనుకున్న టైంలోనే వీళ్ళు వచ్చి డైవర్ట్ చేస్తారు, వాళ్ళు వచ్చి డైవర్ట్ చేస్తారు. ప్రజలను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టేసి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ప్రజలలోకి వెళ్ళాలో అది చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంటే చేయనీయకుండా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్. ఇప్పుడు కాసిం సార్ కూడా మాట చెప్పిండు అక్కడ ప్రొఫెసరు, ఇక్కడ రేవంత్ రెడ్డి కొన్ని ఏళ్ళ తర్వాత, అప్పుడు గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాయన ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కడం జరిగింది. ఇప్పుడు రెండోసారి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రావడం జరిగింది అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడొచ్చు? ఓయూకి ఒక సందర్భంలో వచ్చినారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిండ్రు, రాలేదు అని వీళ్ళు ఏదైతే మాటలు అంటున్నారో అది తప్పు అని నేను అంటున్నా. కేవలం ఈయన ఏదో గ్రేడ్, ఇప్పుడు అదే ఓయూ విద్యార్థులని ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడిన స్టేట్మెంట్ మనం చూసినాం. ఓయూ విద్యార్థులు చదువుకొని ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కష్టపడుతున్న విద్యార్థులని ఏమని మాట్లాడతారు? ఒక బాటిల్కి బీర్ బాటిల్కి బిర్యానీ పొట్లానికి వాళ్ళు ఉన్నారు, కానీ నిజమైన విద్యార్థులు కాదని అన్నారు. మరి అదే ఓయూ దగ్గరకు వచ్చి ఆ విద్యార్థులని పోలీసులని అడ్డం పెట్టుకొని ఏదో నేను గొప్పగా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి ఆయన పిఆర్ చేయడంలో అంటే ఫస్ట్ ఏం చేసినా చేయకపోయినా రాష్ట్రంలో ఒక పేపర్ ఇట్లా తీసి ఇట్లా పెట్టినా కూడా ఆయన ఒక పబ్లిసిటీ లాగా చేసుకునే ఇది రేవంత్ రెడ్డి. అట్లా ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను ఓ గ్రేట్, నేను ఎవ్వరు చేయని విధంగా ఇప్పుడు ఓయూకి వచ్చిండు కదా, మరి అదే ఓయూ విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి అదే అవకాశం ఇవ్వచ్చు కదా మాట్లాడడానికి. అదే ఓయూ విద్యార్థులు జాబ్ క్యాలెండర్ గురించి అడుగుతున్నారు, అదెందుకు మాట్లాడలేదు? అదే ఓయూకి సంబంధించినవి కానీ నిరుద్యోగులే కానీ అశోక్ నగర్లో గతంలో ఎలక్షన్స్కి ముందు మీరు రాహుల్ గాంధీ పోయినప్పుడు వారికి ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చామని చెప్పి 2 ఏళ్ళ సమయం ఇచ్చారు మీకు. ఫస్ట్ మీరు 100 రోజుల్లోనే అన్నీ చేస్తామని చెప్పిండ్రు. అయినప్పటికీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఇంత తొందరగా ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టద్దని 2 ఏళ్ళ పాటు వరకు కూడా నిరుద్యోగులే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, ప్రతి ఒక్కరు ఓపికతోని వారి మాట నమ్మి ఆగి ఉంటే ఇప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా వారు ఒక్కటి కూడా చేయలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన జాబ్సే వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చి నియామక పత్రాలు ఇవ్వడం చేశారు. కానీ కొత్తగా వాళ్ళు వచ్చి అంటే ఏడాదికి 2 లక్షలు అన్నారు. 2 లక్షలు సగం మందికి కూడా పూర్తిగా వాళ్ళు చేయలేదు.
అంటే వాళ్ళు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన ఏమంటారు జాబ్ సర్టిఫికేట్స్ అవి మాత్రం ఇచ్చారు. తర్వాత కొన్ని మేరకు జాబ్స్ ఏవో 2-3 వేల మటుకే వాళ్ళు ఏమో చేసినట్టయితే ఐడియా ఉంది, కానీ పూర్తిగా మాత్రం వాళ్ళు ఏం చేయలేదు.